హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెడ్ టెక్. ఈరోజు 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో బాలచంద్రుని ప్రతిజ్ఞ లెసన్లో బిట్స్ చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠం ఈ యుద్ధం గురించి ప్రస్తావిస్తుంది. ఏ యుద్ధం అది? ఏ బొబ్బిలి యుద్ధం, బి పల్నాటి యుద్ధం, సి ప్లాసీ యుద్ధం, డి బక్సార్ యుద్ధం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పల్నాటి యుద్ధం అండి. పల్నాటి యుద్ధం గురించి ప్రస్తావిస్తుంది. బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠం ప్రక్రియ ఏమిటి? ఏ కథానిక, బి గేయం, సి ద్విపద, డి వ్యాసం. ప్రతిజ్ఞ బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ ప్రక్రియ ఏంటంటే ద్విపద ప్రక్రియకు చెందిందండి. ద్విపద. నెక్స్ట్ క్వశ్చన్, బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ ఇతివృత్తం ఏమిటి? ఏ ఆచార సాంప్రదాయం, బి ఆశావాద దృక్పథం, సి శౌర్య పరాక్రమాలు, డి సామాజిక సేవ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శౌర్య పరాక్రమాలండి. నెక్స్ట్, బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యభాగ రచయిత ఎవరు? ఏ పోతన, బి తిక్కన, సి శ్రీనాథుడు, డి తాళ్లపాక అన్నమయ్య. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యభాగ రచయిత శ్రీనాథుడు అండి. నెక్స్ట్, నీ పౌరుషం బొంగరాలాటలో కాదు యుద్ధభూమిలో చూపించు అన్నదెవరు? ఏ ఐతమ్మ, బి పోలమ్మ, సి అన్నమ్మ, డి అమ్మమ్మ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అన్నమ్మ అండి. అన్నమ్మ. నెక్స్ట్, సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించడానికి గురించి చెప్పేటప్పుడు వాడే విభక్తి. ఏ చతుర్థి విభక్తి, బి షష్ఠి విభక్తి, సి సప్తమి విభక్తి, డి తృతీయ విభక్తి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సప్తమి విభక్తి అండి. నెక్స్ట్ క్వశ్చన్, కాశిక విశ్వేషు కలిసే వీరారెడ్డి రత్నారంభు లేరాయుడిచ్చు అని ఆవేదన వెలిబుచ్చిన కవి. ఏ శ్రీనాథుడు, బి పోతన, సి నందితిమ్మన, డి పెద్దనండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శ్రీనాథుడు అండి. కాశిక విశ్వేషు కలిసి వీరారెడ్డి రత్నంబురంబు లేరాయుడిచ్చు అనే ఆవేదన వెలిబుచ్చిన కవి శ్రీనాథుడు. ఇచ్చిన గీతాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయడం ఏ విద్యా ప్రమాణంలోనికి వస్తుంది అంటే ఏ అవగాహన ప్రతిస్పందన, బి ప్రశంస, సి స్వీయ రచన, డి వ్యక్తీకరణ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అవగాహన ప్రతిస్పందన అండి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యాత్మజ. సూర్య ప్లస్ ఆత్మజ, సూర్యాత్మజ సువర్ణ దీర్ఘ సంధి. అయితే ఈ సూర్యాత్మజ అనగా ఏ గంగా నది, బి గోదావరి నది, సి యమునా నది, డి వంశధార నది. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి యమునా నది అండి. యమునా నదిని సూర్యాత్మజ అంటారు. నెక్స్ట్, చిన్న మిరియంనం చెడునే కారంబు ఈ మాటలు అన్నది ఎవరు? ఏ మాంచాల, బి బ్రహ్మనాయుడు, సి బాలచంద్రుడు, డి ఐతమ్మ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బాలచంద్రుడు అన్నాడండి ఈ మాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎండమావి అనే పదానికి సరి అయిన సమానార్థక పదం. ఏ ఎడారి, బి మృగతృష్ణ, సి పిపాస, డి వడగాలి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మృగతృష్ణ అన్న ఎండమావి అన్న ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్, ఆసనము వక్త్రము పర్యాయపదాన్ని గుర్తించండి. ఏ వనం, బి వర్ణం, సి వదనం, డి సోన. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వదనం అండి. వదనం అన్న ఆసనము అన్న ఆననము, ఆసనము కాదు ఇది ఆననము, ఇది ఆననము. వక్త్రము అనగా ముఖము అని అర్థం వస్తుందండి. ముఖము అన్న, ఆననము అన్న, వక్త్రము అన్న, వదనము అన్న కూడా ముఖముగానే గుర్తించాలి. ముఖము అనే అర్థంలో వస్తుంది. నెక్స్ట్, ప్రకృతి వికృతిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆలి ఓలి, బి శ్రీ సిరి, సి గహ్వరము గని, డి సజ్జన సజావు. సరికానిది సజ్జన సజావు అండి. మిగతావన్నీ కూడా కరెక్టే. ఆలి ఓలి, శ్రీ సిరి, గహ్వరము గని ఇవన్నీ కూడా ప్రకృతి వికృతులే. నెక్స్ట్, బాలచంద్రుని తల్లి పేరు. ఏ మాంచాల, బి ఐతమ్మ, సి పోలమ్మ, డి నాగమ్మ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఐతమ్మ అండి. బాలచంద్రుని తల్లి పేరు ఐతమ్మ. నెక్స్ట్, బాలచంద్రుడు త్రిపురాసుర సంహారం చేసిన
శివుళ్ళ విజృంభిస్తానని పలికాడు. ఏ త్రిపురాసురులు అనే ఏ ముగ్గురిని పిలుస్తారు? ఏ విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు. బి విద్యున్మాలి, తారకాక్షుడు, ప్రహస్తుడు. సి విద్యున్మాలి, విద్యుజ్జుహుడు, కమలాక్షుడు. డి విద్యున్మాలి, తారకాక్షుడు, విరూపాక్షుడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడిని త్రిపురాసురులు అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పదాలకు అర్థాలను గుర్తించండి. దళము అంటే సైన్యము అని అర్థం. ఒక నిమిషం. దళము అంటే సైన్యము అని అర్థం. విక్రము అంటే పరాక్రమం అని అర్థం. దహనుడు అంటే అగ్ని అని అర్థం. వనము అంటే అడవి అని అర్థం. దళము అంటే సైన్యం అని అర్థం. ఇది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ అండి. ఏ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సైంధవ వధ వేళ సాహసం స్ఫూర్తి విజయుడు రణములో విహరించినట్లు అన్న బాలచంద్రుని ప్రతినలో విజయుడు ఎవరు? విజయుడు అని ఎవరిని అంటారన్న? ఏ భీముడు, బి రాముడు, సి శివుడు, డి అర్జునుడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అర్జునుడు అండి. నెక్స్ట్, రచనల్లో అరసున్నాలు శకటరేఫలు వాడకూడదని చెప్పిన రచయిత? ఏ చెరకనూరి రామయ్య, బి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, సి కేతు విశ్వనాథరెడ్డి, డి బద్రిరాజు కృష్ణమూర్తి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారండి. నెక్స్ట్, పాలాక్షుడు అనగా ఏ శివుడు, బి బ్రహ్మ, సి విష్ణువు, డి సుబ్రహ్మణ్యుడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పాలమునందు అక్షి కలవాడు, అక్షములు అంటే కనులు కలవాడు అన్నట్టు శివుడు. నెక్స్ట్, పాదోది అనగా ఏ పాదము, బి సముద్రము, సి చెరువు, డి నది. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సముద్రం అండి. సాల్వము అనగా ఏ డేగ, బి పావురం, సి సాలీడు, డి ఏనుగు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డేగ అండి. సాల్వము అంటే డేగ అని అర్థం. నెక్స్ట్, శ్రీనాథుడు వీరి ఆస్థానాలను సందర్శించాడు. వీటిలో సరైంది. ఏ పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి విద్యాధికారిగా పనిచేశారు. బి ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును ఓడించారు. సి రాజమహేంద్రవరం ప్రభు వీరభద్రారెడ్డి ఆస్థానంలో కవిగా ఉన్నారు. డి అన్ని. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి అన్ని. ఈయన అన్ని ప్రాంతాలలో రాజ ఆస్థానాలను దర్శించి అక్కడ కవిగా కొన్ని రోజులు ఉన్నారు. కాబట్టి శ్రీనాథుడు వీరి ఆస్థానాలు అన్నప్పటికీ ఎక్కువ వస్తాయి. నెక్స్ట్, కవి సార్వభౌముడు అనే బిరుదు వీరికి కలదు. ఏ పోతన, బి శ్రీనాథుడు, సి ఎర్రన, డి నన్నయ్య. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శ్రీనాథుడు అండి. శ్రీనాథుడికి కవి సార్వభౌముడు అనే బిరుదు కలదు. నెక్స్ట్, దేశీ కవితోద్యమకారుడు ఎవరు? ఏ శ్రీనాథుడు, బి నన్నచోడుడు, సి పోతన, డి పాల్కురికి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నన్నచోడు అండి. దేశీ కవిత ఉద్యమకారుడు అని నన్నయ్యను పిలుస్తారు. ఆంధ్ర అభిమన్యుడు అని పేరుగాంచిన గొప్ప వీరుడు ఎవరు? ఏ శ్రీనాథుడు, బి వేమారెడ్డి, సి బాలచంద్రుడు, డి నల్లగామరాజు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్ర అభిమన్యుడు అని ఎవరు అంటారంటే బాలచంద్రుడిని అంటారు. నెక్స్ట్, బాలచంద్రుడి పరాక్రమాన్ని ప్రళయకాలంలో వీరితో పోల్చారు. ఎవరితో? ఏ సైంధవునితో, బి భైరవునితో, సి భీమునితో, సి అండి ఇది సి భీమునితో, డి అర్జునుడితో. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భైరవుడితోనండి. ప్రళయకాలంలో భైరవునితో పోల్చారు. నెక్స్ట్, సైంధవుడిని చంపింది ఎవరు? ఏ భైరవుడు, బి భీముడు, సి అర్జునుడు, డి హనుమంతుడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అర్జునుడు అండి. ఇదంతా లెసన్లో వస్తుంది మనకి, లెసన్లో నుంచి బిట్సేవి. నెక్స్ట్, త్రిపుర సంహారం చేసిన ఘట్టం దేంట్లో కలదు? దేంట్లో? ఏ మహాభారతం, బి భాగవతం, సి రామాయణం, డి దేవి భాగవతం లేదా పద్మపురాణం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భాగవతంలో ఉందండి. త్రిపుర సంహారం చేసిన ఘట్టం దేంట్లో ఉందంటే మహాభాగవతంలో ఉంది. నెక్స్ట్, బాలచంద్రుడు తనను తాను వీరితో పోల్చుకున్నాడు. ఏ దావాగ్ని లేదా బడవాగ్ని, బి పులితో, సి డేగ శివంగితో, డి కొంగ జంతువులతో.
కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏబి సరైనవి, బిసిడి సరైనవి, సి ఏబిసి సరైనవి, డి ఏబిసిడి సరైనవి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏబిసి కరెక్ట్ అండి. దావాగ్ని బడవాగ్నితో పోల్చుకున్నాడు, పులితో పోల్చుకున్నాడు, డేగతో శివంగతో పోల్చుకున్నాడు. డి మాత్రమే కరెక్ట్ కాదు, సి కరెక్ట్. ఏబిసి కరెక్ట్. నెక్స్ట్, భారత జాతీయ ఉద్యమపితగా ఈయన పేర్కొంటారు. ఎవరిని? ఏ బలవంత్ గంగాధర్ తిలక్, బి నెహ్రూ, సి గాంధీజీ, డి సర్దార్ వల్లభాయ్ పటేల్. భారత జాతీయోద్యమపితగా ఈయనను పేర్కొంటారు. ఎవరినంటే బలవంత్ గంగాధర్ తిలక్. ఏ కరెక్ట్ అండి. నెక్స్ట్, సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలను అర్పించిన యోధుడు ఎవరు? ఏ తిలక్, బి నెహ్రూ, సి అల్లూరి సీతారామరాజు, డి సర్దార్ వల్లభాయ్ పటేల్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని ప్రాణాలు అర్పించారంట, దాని గురించి అల్లూరి సీతారామరాజు గారండి. నెక్స్ట్, 1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడింది. ఏ మోతీలాల్ నెహ్రూ, బి బాలగంగాధర్ తిలక్, సి బిపిన్ చంద్రపాల్, డి అల్లూరి సీతారామరాజు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి అండి, బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్ అనేది కరెక్ట్ ఆప్షన్. అదే మోతీలాల్ నెహ్రూని, బాలగంగాధర్ తిలక్ని, బిపిన్ చంద్రపాల్ని, వీళ్ళ ముగ్గురిని కలిపి లాల్ పాల్ త్రయం అంటారంటండి. లాల్, ఈయనేమో బాల్, ఈయనేమో పాల్. లాల్ పాల్ త్రయం అంటే వీరు ముగ్గురిని చెప్పాలంట, నెహ్రూ గారిని, తిలక్ గారిని, బిపిన్ చంద్రపాల్ గారిని. నెక్స్ట్, అర్థాలను జతపరచండి. దీంట్లో మది అంటే మనస్సు, ఉర్వీసుడు అంటే మది అంటే మనస్సు, ఉర్వీసుడు అంటే మహారాజు, దళము అంటే సైన్యం, విక్రమము అంటే పరాక్రమం, సంతోషము అంటే వేడుక, వనము అంటే అడవి, దహనుడు అంటే అగ్ని. ఇది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏలో ఉందండి. ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ప్రకృతి వికృతులను జతపరచండి. పుత్రుడు అంటే బొట్టె, ఈ కరెక్ట్ అండి. నెక్స్ట్, రక్కసుడు, ఈ పృథ్వీ, పుడమి, ఆ. నెక్స్ట్, పశువు అంటే ఇది బి కరెక్ట్ అండి. నెక్స్ట్, కొలువు సేసిరి సంధిని గుర్తించండి. కొలువు ప్లస్ చేసిరి, కొలువు సేసిరి. ఇది యణాదేశ సంధ లేదా సరళాదేశ సంధ లేదా గసడదవాదేశ సంధ లేదా జత్స్వ సంధ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గసడదవాదేశ సంధి అండి. కొలువున్ ప్లస్ చేసిరి, కొలువున్ చేసిరి. నెక్స్ట్, రుద్రమహారాజు అనే బిరుదు వీరికి కలదు. ఎవరు? ఏ గణపతి దేవునికి, బి రుద్రమదేవికి, సి నలగామరాజుకి, డి బాలచంద్రునికి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రుద్రమదేవికి అండి. రుద్రమదేవికి రుద్రమహారాజు అనే బిరుదు కలదు. నెక్స్ట్, అర్థాలు. ప్రళయకాలము అంటే సృష్టి అంతమయ్యే సమయం. వడముడి అని ఎవరిని అంటారంటే భీముడిని అంటారు. వడి అంటే వేగం అని అర్థం. సారే అంటే చక్రం అని అర్థం అండి. సారెకు అంటే చక్రానికి. మాడ్కి అంటే వలి అని. రౌద్రపటిమ అంటే రౌద్రం యొక్క గొప్పతనం అని అర్థం. బి ఆప్షన్ కరెక్ట్ అండి. నెక్స్ట్, అర్థాలు. స్థావరము అంటే కదలనివి స్థావరము అంటారు. జంగమము అంటే కదిలేవి అండి. పరగిన అంటే అతిశయించిన. కామభూప దళము అంటే కామరాజు యొక్క సైన్యం. దళం అంటే సైన్యము, కామభూప దళము అంటే కామరాజు యొక్క సైన్యం అనే. పీనుక పెంటలు అంటే శవాల దెబ్బలండి. ఉరుమని అంటే ఉరుములు లేని. ఇది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ అండి.
ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అర్థాలను జతపరచండి. కదుపులు. కదుపులు అంటే సమూహాలే అని అర్థం. కదుపులు అంటే సమూహాలు అని అర్థం. శివంగి అంటే ఆడసింహం అని అర్థం. పశుగణం అంటే జంతువులు అని అర్థం. సాల్వము అంటే డేగ అని అర్థం. కొక్కెర అంటే కొంగ అని అర్థం అండి. నెక్స్ట్, సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపింపజేయడం గురించి చెప్పేటప్పుడు ఏ విభక్తిని ఉపయోగిస్తారు అంటే ఇంతకుముందు వచ్చింది ఇది సప్తమి విభక్తి. సప్తమి విభక్తి. నెక్స్ట్, సాహితీ తరంగ సంగీత రసధుని తెలుగు భాష అన్నదెవరు? సాహితీ తరంగ సంగీత రసధుని తెలుగు భాష అన్నది ఎవరు? ఏ ఆరుద్ర, బి విశ్వనాథ సత్యనారాయణ, డి నండూరి రామకృష్ణమాచార్యులు, డి సుబ్రహ్మణ్య భారతి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నండూరి కృష్ణమాచార్యులు అండి. నండూరి కృష్ణమాచార్యులు గారు అన్నారు. ఏమన్నారంటే సాహితీ తరంగ సంగీత రసధుని తెలుగు భాష అన్నది ఎవరు అంటే నండూరి రామకృష్ణమాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, చదవండి ఆనందించండిలో హస్తినాపురంలో విలువిద్యలో శిక్షణ పొందిన రాకుమారులను పరీక్షించిన గురువు ఎవరు? ఏ వశిష్ఠుడు, అంటే ఈయన దగ్గరే వీళ్ళు విలువ విద్య నేర్చుకున్నారనమాట. బి ద్రోణుడు, సి అగస్త్యుడు, డి పరీక్షిత్తు. ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే, ద్రోణుడు అండి. ఇక్కడితో బాలచంద్రుని ప్రతిజ్ఞలో బిట్లు కంప్లీట్ అయినాయి. నెక్స్ట్, స్ఫూర్తి ప్రదాతలు అనే లెసన్ ఉపవాచకానికి సంబంధించింది ఉంది. ఆ లెసన్ అయిన తర్వాత వెనకాల కూడా చాలా బిట్స్ ఉన్నాయి. అట్ట మీద కూడా బిట్స్ ఉన్నాయి. తొలి కథానికి ఏంటి, తొలి కథ ఏంటి, తొలి నవల ఏంటి అనేసి కొన్ని బిట్స్ ఇచ్చాడు. అవి కూడా బిట్స్ రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.